Hi everyone, Namaste. Welcome back to our channel Easy Maths by Vijaya. Today our topic is blood relations. Blood relations lo type 3. Okay na? Blood relations lo 3 types ఉంటాయి. Type 1, type 2, type 3. ఇందులో ఏంటంటే type 1 అంటే కన్వర్జేషన్ మెథడ్, type 2 అంటే పజిల్ మెథడ్. ఇవి రెండు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ కార్డ్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇప్పుడు టాపిక్ ఏంటంటే టైప్ 3 కోడింగ్ మెథడ్లో ఉంటుంది. టైప్ 3లో మనం ఇది స్టార్ట్ చేసే ముందు మనకి కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి. ఇది కూడా నేను ఐ కార్డ్స్లో ఇస్తాను ఇంట్రడక్షన్. ఇప్పుడైతే కొంచెం జస్ట్ తెలుసుకోవాలి కదా, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, లేడీస్ అయితే మైనస్తో చూపిస్తాము, జెంట్స్ అయితే ప్లస్తో చూపిస్తాం. ఫ్లో చార్ట్ ఎట్లా డ్రా చేస్తాం? సపోజ్ ఈ పర్సన్ అనే అతను ఉన్నాడు అనుకోండి. ఈ పర్సన్ కంటే పెద్దవాళ్ళు మదర్ అండ్ ఫాదర్ అయితే ఇక్కడ ఇతను పైన ఇండికేట్ చేస్తాము డాష్ అనే సింబల్తో. ఇతని కంటే పెద్దవాళ్ళు అంటే గ్రాండ్ ఫాదర్ అయితే ఇతని పైన, ఇంకా పెద్దవాళ్ళు అనుకోండి వీళ్ళ మదర్ ఫాదర్ అయితే ఇతను ఈ పర్సన్కి ఏమవుతారు, గ్రేట్ గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. వీళ్ళకంటే పైన చూపిస్తాం, ఇట్లా డాష్ అనే సింబల్తో చూపిస్తాం. ఓకే, ఈ పర్సన్ సేమ్ జనరేషన్ అనుకోండి, పక్కన చూపిస్తాం ఇలా డాష్ పెట్టి. ఇట్లా ఈ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఈ పక్కన చూపిస్తాం. సో ఈ పర్సన్కి చిల్డ్రన్ అనుకోండి, చిన్నవాళ్ళు కదా, కిందన చూపిస్తాం. ఈ గ్రాండ్ చిల్డ్రన్ అయితే చిల్డ్రన్ ఈ చిల్డ్రన్ కంటే చిన్నవాళ్ళు కదా, ఇలా కింద చూపిస్తాం. ఇంకా చిన్నవాళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళ పిల్లలు ఉంటారు కదా, గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడ చూపిస్తాం. ఇలాగ కిందన చిన్నవాళ్ళందరూ కిందన, పెద్దవాళ్ళ పైన సేమ్ జనరేషన్ అయితే పక్కన. ఈ మదర్ ఫాదర్ ఈ పర్సన్కి అంకుల్ ఆంట్ ఉన్నారనుకోండి, అంకుల్ ఆంట్ వాళ్ళని ఈ పక్కన చూపిస్తాం. వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి మళ్ళీ ఈజ్వల్తో ఇండికేట్ చేసాం. ఈ విధంగా వస్తుంది. ఓకే, మనం ఫ్లో చార్ట్ డ్రా చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది. కోడింగ్ టైప్లో ఇస్తాడు, అందులో సింబల్స్ ఇస్తాడనమాట. సింబల్స్ నేమ్స్ కూడా మనం తెలుసుకుని ఉండాలి. ప్లస్ మైనస్ ఇవి ఇట్లాంటివి మనకు ఆల్రెడీ తెలిసినవే. ఓకే, బేసిక్ సింబల్స్ ఇవి కూడా మనం తెలుసుకుని ఉండాలి. ఇవి ఏంటంటే డాలర్, ఈ సింబల్ని ఏమంటాము, డాలర్ సింబల్ అంటాం. ఓకే, ఇది స్టార్ అంటే ఇది స్టార్ అంటాము. సో దీన్ని ఏమంటామంటే యాస్ట్రిస్క్. ఓకే, యాస్ట్రిస్క్. దీన్ని హ్యాష్ సింబల్ అంటాం. కొద్దిమంది ఏంటంటే నంబర్ సిస్టమ్, నంబర్ సైన్ ఇలా కూడా అంటారు హ్యాష్ సింబల్. ఇది ఎట్. ఓకే, ఎట్ సింబల్. ఇది సమ్మేషన్ సింబల్. ఇది వచ్చి ఓం సింబల్. ఓకేనా, ఓం సైన్ ఆర్ ఓం సింబల్. ఇట్లాంటి సింబల్స్ కొన్ని నేమ్స్ అయితే మనం తెలుసుకుని ఉండాలి టైప్ 3 స్టార్ట్ చేసేటప్పుడు. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. టైప్ 3లో ప్యాసేజ్ ఇచ్చాడు మనకు. ఓకే, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ రైట్ ద ఆన్సర్స్ గివెన్ బిలో అని ఇచ్చాడు. ఓకే, ఒక ప్యాసేజ్ ఇచ్చాడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో దీన్ని అయితే మనం ఫస్ట్ కేర్ఫుల్గా రీడ్ చేయాలి. అర్థం కాలేదనుకోండి, మొత్తం ఆన్సర్స్ అన్నీ రాంగ్ అయిపోతాయి. అర్థమయ్యేలాగా కేర్ఫుల్గా కొంచెం టైం పట్టినా పర్వాలేదు. ఫస్ట్ అయితే క్వశ్చన్ అనేది పారాగ్రాఫ్ మనం అర్థం చేసుకోవాలి, క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో రీడ్ చేద్దాం. A plus B means A is the son of B. A plus B అంటే ఏంటంటే ఏ అనేవాడు బీకి సన్ అంట. ఓకే, A minus B means A is the wife of B. A minus B అంటే ఏంటంటే ఏ అనే ఆమె బీకి వైఫ్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. సో A into B means A is the brother of B. A into B అంటే ఏంటి, ఏ అనే అతను బీకి బ్రదర్ అంట. ఏ అనే అతను బీకి బ్రదర్. అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, A divided by B. A divided by B means A is the mother of B. ఏ అనే ఆమె బీకి మదర్ అంట. సో అండ్ ఇంకొకటి ఇచ్చాడు, A is equal to B. A is equal to B means A is the sister of B. ఏ అనే ఆమె బీకి సిస్టర్. ఇట్లా ఇచ్చాడు. ఓకే, పారాగ్రాఫ్ అనేది ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ మనకైతే అర్థమవుతుంది కదా. సింబల్స్ కూడా నార్మల్ సింబల్స్, ప్లస్ మైనస్ ఇవే ఇచ్చాడు. సో మన క్వశ్చన్ ఇవి 4 క్వశ్చన్స్ అడిగాడు. నాకు ప్లేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ రాశాను నేను. మిగిలిన 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మొత్తం 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. వాట్ డస్ P ప్లస్ R మైనస్ Q మీన్స్ అంటున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి, P ప్లస్ R మైనస్ Q అంటే ఏంటి, రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఫ్లో చార్ట్ డ్రా చేద్దాం, తర్వాత ఇందులో ఆప్షన్ ఏంటో చెక్ చేసుకోండి. ఓకే, ఫ్లో చార్ట్ డ్రా చేద్దాం. P ప్లస్ R అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఇక్కడ A ప్లస్ B.
ఇక్కడ ఏ ప్లస్ బి ప్లేస్లో పి ప్లస్ ఆర్ ఇచ్చాడు. సో ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ ప్లేస్లో మనం ఏ ప్లేస్లో పి, బి ప్లేస్లో ఆర్ పెట్టుకోవాలి. పి ప్లస్ ఆర్ మీన్స్ పి ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్ అనమాట. ఓకే, పి ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్ అంటే పి అనేవాడు ఆర్ కంటే చిన్నవాడు కాబట్టి కింద వస్తాడు, ఇక్కడ ఆర్ వస్తుంది. సో సన్ అన్నాడు అవుతుంది. సో ఆర్ సన్ ఆఫ్ ఆర్ అన్నాడు, కానీ ఆర్ అనేది మదరో ఫాదరో మనకు తెలియదు. సో లీవ్ చేసేయండి, అలా ప్లస్ మైనస్ ఏం చేయొద్దు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఈ రెండు చూడాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు పీ ప్లస్ ఆర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఆర్కి క్యూకి రిలేషన్ ఏంటో చూడాలి. ఇక్కడ పీ క్యూ రిలేషన్ ఇలా చూడొద్దు. ఓకే, పీకి క్యూకి రిలేషన్ ఏంటి, మళ్ళీ ఇలా చూడొద్దు అనమాట. ఇక్కడ వీళ్ళ రిలేషన్ అనేది అయిపోయింది, ఇక్కడతో ఇది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, వీళ్ళిద్దరు రిలేషన్ చూడాలి. సో ఆర్ మైనస్ క్యూ మీన్స్ వాట్ అంటే ఏ మైనస్ బి. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏంటి, ఏ మైనస్ బి అని ఇచ్చాడు. ఏ ప్లేస్లో ఆరు, బి ప్లేస్లో క్యూ. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, ఆర్ మైనస్ క్యూ మీన్స్ ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ. ఓకే, ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ క్యూ. సో వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇండికేట్ చేస్తాం. వైఫ్ ఆఫ్ క్యూ అంటున్నాడు కాబట్టి క్యూ పెడతాం. ఆర్ ఈజ్ ద వైఫ్ కాబట్టి లేడీ కాబట్టి మైనస్, ఆటోమేటిక్గా క్యూ అనేవాడు ఆర్కి హస్బెండ్ కాబట్టి జెంట్ కాబట్టి ప్లస్ అవుతాడు. ఇప్పుడు మనకి జెంట్స్ ఎంతమందో ఇవంతా కూడా తెలిసిపోయింది. ఇప్పుడు రిలేషన్ ఏంటనేది మనకి ఫ్లో చార్ట్ని బట్టి మనకి అర్థమైపోతుంది. ఏంటి రిలేషన్, వీళ్ళ ముగ్గురికి మధ్యలో ఈ ఆర్ క్యూ అనేవాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళిద్దరికి ఒక అబ్బాయి ఉన్నాడు, అతను ఎవరు, పి అనమాట. పి అనే ఒక సన్ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని బట్టి చెప్పచ్చు కదా, పి అనే అతను క్యూకి సన్ అవుతాడు, ఆర్కి సన్ అవుతాడు. సో ఆర్ అనే ఆమె పీకి మదర్ అవుతుంది, క్యూ ఫాదర్ అవుతాడు, ఎలాగన్నా చెప్పచ్చు. సో ఏమని అడుగుతున్నాడు ఇప్పుడు, వాట్ డస్ పీ ప్లస్ ఆర్ మైనస్ క్యూ మీన్స్ అంటున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడో ఆప్షన్లో మనం చెక్ చేసుకుంటాం. క్యూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పీ. క్యూ అనేవాడు పీకి ఫాదర్ అవుతున్నాడుగా. ఇక్కడ ఆర్ వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా, వీళ్ళ అబ్బాయే కదా పీ. కరెక్టే కదా, రైటే కదా. సో రైట్. ఇంకొక ఆప్షన్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఇంకేమన్నా ఇచ్చాడేమో. క్యూ ఈజ్ ద సన్ ఆఫ్ పీ. క్యూ అనేవాడు పీకి సన్ అవుతాడు, ఆవిడ కదా ఫాదర్ కదా, రాంగ్. సో ఇంకోటి చూసుకో. క్యూ ఈజ్ ద అంకుల్ ఆఫ్ పీ. క్యూ అనే అతను పీకి అంకుల్ అవుతున్నాడా, లేదు కదా, ఫాదర్ కదా. సో ఇది కూడా రాంగ్. క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పీ. క్యూ అనే అతను పీకి బ్రదర్ అవుతున్నాడా, లేదు కదా, ఫాదర్ కదా. సో ఇది కూడా రాంగ్. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, ఏ ఆన్సర్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇందులోనే మళ్ళీ మనకు 4 క్వశ్చన్స్ అడిగాడు. ఇంకొకటి చూద్దాం. ఇందులోనే సెకండ్ క్వశ్చన్ అనమాట ఇది. సో ఏమడుగుతున్నాడో చూద్దాం. వాట్ డస్ పీ ఇంటూ ఆర్ డివైడెడ్ బై క్యూ మీన్స్ అని అడుగుతున్నాడు. పీ ఇంటూ ఆర్ డివైడెడ్ బై క్యూ మీన్స్ అని అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఫ్లో చార్ట్ డ్రా చేద్దాం ఫస్ట్. సో పీ ఇంటూ ఆర్ మీన్స్, పీ ఇంటూ ఆర్ అంటే ఏ ఇంటూ బి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, పీ ఇంటూ ఆర్ మీన్స్ పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్, అంతే కదా. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అంటున్నాడు కాబట్టి ఆ రిలేషన్ ప్రకారం మనం పీ ఇంటూ ఆర్ మీన్స్ పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. ఓకే, సో రైట్. సేమ్ జనరేషన్ కాబట్టి పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్ అంటున్నాడు కాబట్టి పీ అనేవాడు బ్రదర్ కాబట్టి జెంట్ కాబట్టి ప్లస్. బ్రదర్ ఆఫ్ ఆర్ అన్నాడు కానీ ఆర్ లేడీనో జెంటో మనకు తెలియదు. సో ఇది లీవ్ చేసేద్దాం, ప్లస్ మైనస్ అనేది ఏమి రాయొద్దు. ఓకే, సేమ్ జనరేషన్ కాబట్టి ఇలా డ్యాష్ అనే సింబల్తో ఇండికేట్ చేసి పక్కన రాసాం. సో ఇంకొకటి ఏంటి, మళ్ళీ ఎక్కడి నుంచి చూడాలి, మళ్ళీ వీళ్ళిద్దరు రిలేషన్ చూడాలి. ఓకేనా. సో ఆర్ డివైడెడ్ బై క్యూ. ఆర్ డివైడెడ్ బై క్యూ అంటే ఏంటి, ఎక్కడ ఉంది చూడండి. ఏ డివైడెడ్ బై బి మీన్స్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి. ఏ అనే ఆమె బికి మదర్ అంట. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఆర్ డివైడెడ్ బై క్యూ మీన్స్ ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ వస్తుంది. సో ఆర్ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. ఆర్ అనే ఆమె పెద్దమ్మ కాబట్టి ఇక్కడ కింద ఇక్కడ వస్తుంది. ఆర్ మదర్ అని మనకు తెలిసింది, ఇప్పుడు లేడీ అని తెలిసింది కాబట్టి మైనస్తో ఇండికేట్ చేస్తాం. మదర్ ఆఫ్ ఆర్ అని మదర్ ఆఫ్ బి అన్నాడు కానీ క్యూ అనేది మనకి లేడీనో జెంటో మనకి ఇక్కడ అమ్మాయో అబ్బాయో మనకు తెలియదు. సో ఇది రిలేషన్. సో ఇక్కడ మనం ప్లస్ మైనస్ అనేది ఏమి చేయొద్దు. సో ఫ్లో చార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళ ముగ్గురికి ఉన్న రిలేషన్ ఫ్లో చార్ట్ ఇది. ఓకే, ఇప్పుడు మనం ఈజీగా చెప్పచ్చు కదా ఫ్లో చార్ట్ని బట్టి.
వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. ఈ ఆర్ యొక్క సన్ను క్యూ, సన్ కాదు సన్నో డాటర్, మొత్తానికి ఆర్కి ఒక చైల్డ్ అయితే ఉంది, అదేంటంటే క్యూ అనమాట. ఇది సన్నో బాయో మనకు తెలియదు. సో రిలేషన్ ఏంటి, వీళ్ళిద్దరు సిస్టర్, వీళ్ళ బ్రదర్ వచ్చి పి, ఈ పి సిస్టర్ వచ్చి ఆర్. ఓకే, అప్పుడు ఈ క్యూ అనే అతను పీకి ఏమవుతాడు, నెఫ్యూ కానీ నీస్ కానీ అవుతాడు. అంటే మేనల్లుడు కానీ మేనకోడలు కానీ. నెఫ్యూ అంటే ఏంటి ఇంగ్లీష్లో మేనల్లుడు, నీస్ అంటే మేనకోడలు. ఓకే, ఈ రిలేషన్స్ అయితే మనం కంపల్సరీ తెలుసుకుని ఉండాలి. నెఫ్యూ నీస్ వ్యక్తి నీస్, నెఫ్యూ కానీ పీకి నీస్ కానీ అవుతారనమాట. అంటే మేనకోడలు కానీ మేనల్లుడు కానీ అవుతాడు, అట్లా రిలేషన్ ఉంది. ఓకే, అప్పుడు ఈ క్యూకి పీ ఏమవుతాడు, అంకుల్ అవుతాడు. సో ఇది రిలేషన్, వీళ్ళ ముగ్గురు మధ్య రిలేషన్ ఇది. మనం ఏం అడిగినా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఈ ఆప్షన్లో ఏది కరెక్టో మనం చూసుకోవాలి. ఓకే, సో పీ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ అంటున్నాడు. పీ అనే అతను క్యూకి బ్రదర్ అంట, కరెక్టేనా? దీని ప్రకారం పీ ఈజ్ ద రాంగ్ కదా, అంకుల్ కదా, వీళ్ళ మదర్ బ్రదర్ కదా, ఎట్లా అవుతాడు, బ్రదర్ అయితే అవడు కదా. సో రాంగ్. పీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. పీ క్యూకి ఫాదర్ అవుతాడా, అవడు కదా, వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ ఎట్లా ఫాదర్ అవుతాడు, అవడు. సో రాంగ్. పీ ఈజ్ ద అంకుల్ ఆఫ్ క్యూ. పీ అనే అతను క్యూకి అంకుల్ అవుతాడా, అవుతాడు కదా, వాళ్ళ మదరు వాళ్ళ బ్రదరే కదా. మదర్ వాళ్ళ బ్రదర్ అయితే తెలుగులో ఏమంటాం, మామయ్య అంటాం, ఇంగ్లీష్లో అయితే అంకుల్ అంటాం. సో అంకుల్ అనేది కరెక్టే ఉంది కదా. పీ ఈజ్ ద అంకుల్ ఆఫ్ క్యూ అంటున్నాడు కాబట్టి కరెక్టే కదా. సో ఇది ఓకే. పీ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ క్యూ. పీ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ క్యూ అంటున్నాడు. పీ అనే అతను క్యూకి నెఫ్యూ అవుతాడంట, అవ్వడు కదా. క్యూనే వచ్చి పీకి నెఫ్యూ అవుతుంది. ఓకే, నెఫ్యూ అవుతాడు. కానీ ఇది ఇక్కడ ఏంటంటే పీనే నెఫ్యూ అవుతాడు అన్నాడు, అది కాదు కదా, అంకుల్ కదా ఇతను. సో రాంగ్ ఇది కూడా. సో ఫైనల్గా ఏమవుతుంది, ఆన్సర్ సి అవుతుంది. ఆన్సర్ ఈజ్ వాట్, సి. దిస్ ఈజ్ ద ఆన్సర్. క్లియర్? వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇందులోనే మళ్ళీ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డస్ పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ క్యూ మీన్స్ అని అడుగుతున్నాడు. సో దీనికి కూడా మనం ఫ్లో చార్ట్ అనేది డ్రా చేద్దాం. పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే ఏంటి, ఎక్కడుంది పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్సి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి మీన్స్ ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి అంటున్నాడు. అంటే పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మీన్స్ పీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. సో సేమ్ జనరేషన్ కాబట్టి పక్క పక్కన డ్రా చేస్తాం. పీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్. సిస్టర్ అంటున్నాడు కాబట్టి మైనస్. ఆర్ అనేది బ్రదరో సిస్టరో మనకు తెలియదు, సో లీవ్ చేసేద్దాం. ఇంకొకటి ఏమి ఇచ్చాడు, ఇప్పుడు ఆర్ ప్లస్ క్యూ. ఇప్పుడు ఇద్దరికి రిలేషన్ చూడాలి. ఆర్ ప్లస్ క్యూ మీన్స్, చూడండి పైన ఉంది ఇక్కడ, ఆర్ ప్లస్ క్యూ మీన్స్ ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి అంటున్నాడు. అంటే ఇక్కడ ఆర్ ప్లస్ క్యూ మీన్స్ ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. ఆర్ ఈజ్ ద సన్ ఆఫ్ క్యూ. పెద్దవాడు కాబట్టి పైన సన్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ప్లస్. సో సన్ ఆఫ్ క్యూ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మదరో ఫాదరో మనకైతే తెలియదు, కానీ ఆర్ అనే అతను క్యూకి సన్. సో వీళ్ళిద్దరూ మళ్ళీ చూడండి, ఈ రిలేషన్ బట్టి ఈ ఫ్లో చార్ట్ని బట్టి వీళ్ళ ముగ్గురికి మధ్యలో రిలేషన్ అయితే మనం చెప్పొచ్చు కదా. ఏంటి చూడండి, ఇప్పుడు పీ వీళ్ళిద్దరు ఆర్ వచ్చి పీకి బ్రదర్ అవుతున్నాడు, పీ వచ్చి ఆర్కి సిస్టర్ అవుతుంది. వీళ్ళిద్దరు సిస్టర్ అండ్ బ్రదర్స్. వీళ్ళిద్దరు ఎవరి పిల్లలు, క్యూ పిల్లలు అనమాట. వీళ్ళు ఈ క్యూ అనే అతను కానీ ఆమె కానీ వీళ్ళిద్దరికి మదర్ అన్న అవ్వచ్చు, ఫాదర్ అన్న అవ్వచ్చు. ఇది రిలేషన్. సో ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకేనా. పీ ఈజ్ ద ఆంట్ ఆఫ్ క్యూ. పీ అనే ఆమె క్యూకి ఆంట్ అవుతుందంట, అవ్వదు కదా, ఎట్లా అవుతుంది, ఇంపాసిబుల్. పీ అనే ఆమె క్యూకి డాటర్ అవుతుంది. ఓకేనా. వీళ్ళిద్దరూ బ్రదర్ అండ్ సిస్టర్స్ కదా, వీళ్ళిద్దరూ ఈమె పిల్లలు కాబట్టి డాటర్ అవుతుంది, ఎట్లా అవుతుంది, ఆంట్ అవ్వదు. సో ఇంపాసిబుల్, రాంగ్. పీ ఈజ్ ద డాటర్ ఆఫ్ క్యూ. పీ అనే ఆమె క్యూకి డాటర్ అవుతుందా, అవుతుంది కదా, వీళ్ళిద్దరూ పిల్లలే కదా, ఒక అమ్మాయి అబ్బాయి ఈ క్యూకి. సో డాటర్ అవుతుంది కదా, కరెక్ట్. సో ఇంకా మిగిలినవి కూడా చెక్ చేద్దాం మనం. ఓకే. పీ ఈజ్ ద నీస్ ఆఫ్ క్యూ. పీ అనే ఆమె క్యూకి నీస్ అంటే మేనకోడలు అంట, కాదు కదా, డాటర్ కదా, రాంగ్. పీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ క్యూ. పీ అనే ఆమె క్యూకి సిస్టర్ అంట, క్యూకి కాదు కదా సిస్టరు, పీ అనే ఆమె ఆర్కి సిస్టరు. సో ఇది కూడా రాంగ్. సో ఫైనల్గా ఆన్సర్ ఏంటి, బి అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ బి. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్.
ఇంకొకటి ఉంది ఫోర్త్ వన్. ఓకే, అది చూద్దాం. వాట్ డస్ P = R డివైడెడ్ బై Q మీన్స్? P = R డివైడెడ్ బై Q మీన్స్ అంటే వీళ్ళ ముగ్గురికి ఉన్న రిలేషన్ ఏంటో అడుగుతున్నాడు. అగైన్ మళ్ళీ ఫ్లో చార్ట్ డ్రా చేద్దాం. దీనికంటే ముందు ఏంటంటే దీన్ని షార్ట్ కట్లో మనం 1-2-3 సెకండ్స్లో మనం ఆన్సర్ అయితే చేయొచ్చు. ప్రీవియస్ ముందు ఇంకొక 3 క్వశ్చన్స్ చెప్పాను కదా, అవి కూడా అలా చేయొచ్చు. ఫస్టే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు, ఇది అయిన తర్వాత చెప్తాను అది. ఓకేనా? సో P = R డివైడెడ్ బై Q అంటే ఏంటి? ఇప్పుడు P = R మీన్స్ వాట్? A = B మీన్స్ A ఈజ్ ద సిస్టర్ ఆఫ్ B అంటున్నాడు. అంటే P = R మీన్స్ P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ R. సో సేమ్ జనరేషన్ కాబట్టి R, P ఈజ్ ద సిస్టర్ అంటున్నాడు కాబట్టి మైనస్. ఓకే, R ఏంటో మనకు తెలీదు, బ్రదరో Pకి బ్రదర్ అవుతాడో సిస్టర్ అవుతుందో మనకు తెలీదు, ఇట్లా లీవ్ చేసి. సో R డివైడెడ్ బై Q మీన్స్ మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ రెండు చూడాలి. R డివైడెడ్ బై Q మీన్స్ A డివైడెడ్ బై B మీన్స్ A ఈజ్ ద మదర్ ఆఫ్ B. అంటే R డివైడెడ్ బై Q మీన్స్ R ఈజ్ ద మదర్ ఆఫ్ Q. సో R అనే ఆమె పెద్ద కాబట్టి ఇక్కడ జనరేషన్, R మదర్ అని మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి మైనస్. Q అనేది అబ్బాయో అమ్మాయో మనకు తెలియదు, సో లీవ్ చేసేసి. ఇప్పుడు ఏంటి రిలేషన్ ఏంటి వీళ్ళిద్దరికి మధ్యలో? P అండ్ R సిస్టర్స్, R యొక్క డాటర్ కానీ సన్ కానీ Q అనమాట. సో రిలేషన్ ఏమవుతుంది? Qకి R మదర్ అవుతుంది, P ఆంట్ అవుతుంది. పిన్ని కానీ పెద్దం కానీ అవుతుంది. వాళ్ళ మదర్ వాళ్ళ అక్క కానీ చెల్లి కానీ ఈమె సిస్టర్ అంటున్నాడు కాబట్టి సో పిన్ని కానీ పెద్దం కానీ అవుతుంది. ఇట్లా ఈ Q అనేది ఈమెకి ఏమవుతుంది? అట్లా రిలేషన్స్ ఏం అడుగుతున్నాడో చూద్దాం. ఓకేనా? P ఈజ్ ద ఆంట్ ఆఫ్ Q అంటున్నాడు. P ఈజ్ ద ఆంట్ ఆఫ్ Q అవుతుందిగా. P ఈజ్ ద ఆంట్ ఆఫ్ Q అంటే వాళ్ళ మదర్ వాళ్ళ చెల్లి కానీ అక్క కానీ ఏమవుతుంది? ఇతనికి ఆంట్ అవుతుంది కదా. సో ఆంట్ కరెక్ట్. ఇంకా 3 ఆప్షన్స్ కూడా ఏమి ఇచ్చాడో చూద్దాం. P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ Q. P అనే ఆమె Qకి సిస్టర్ అవుతుంది అవ్వదు కదా, వాళ్ళ మదర్ సిస్టర్ కదా, సో రాంగ్. ఓకేనా? Q ఈజ్ ద నీస్ ఆఫ్ Q. Q అనే ఆమె P అనుకోవచ్చు. Q ఈజ్ ద నీస్ ఆఫ్ P అంటున్నాడు. Q అనే ఆమె Pకి నీస్ అవుతుంది అంటే అవ్వదు కదా, ఇది కూడా రాంగ్. సో Q ఈజ్ ద డాటర్ ఆఫ్ P. Q ఈజ్ ద డాటర్ ఆఫ్ P. Q అనే ఆమె Q డాటర్కి P అవుతుందా? Q Pకి డాటర్ అవుతుందా? అవ్వదు కదా, R డాటర్ కదా ఈమె, సో ఇది కూడా రాంగ్. సో రిలేషన్ ఏంటి? ఫైనల్గా P ఈజ్ ద ఆంట్ ఆఫ్ Q ఈజ్ ద ఆన్సర్. సో ఇప్పుడు మనం ఈ ఫ్లో చార్ట్ని బట్టి మనం ఇట్లా ఈజీగా చెప్తున్నాం కదా. సో మనం ఇప్పుడు ప్రాక్టీస్ అయింది అనుకోండి, ఇలా ఫ్లో చార్ట్ మన బేసిక్ మోడల్ ఏంటంటే ఇలా ఫ్లో చార్ట్ డ్రా చేయాలి, ఆన్సర్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కొంచెం ఇంకా మనకి ఫాస్ట్గా చేయాలి ఎగ్జామ్స్లో, కొంచెం టైం సేవింగ్ అనుకుంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఉంది కదా, P = R డివైడెడ్ బై Q అని ఉంది. సో మనం ఇప్పుడు ఇది ఏం చేయాలి? రైట్ సైడ్ నుంచి క్వశ్చన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు Q డివైడెడ్ బై R డివైడెడ్ బై Q అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ ఎక్కడ ఉంది మనకి? R డివైడెడ్ బై Q అంటే ఏంటి? A ఈజ్ ద మదర్ ఆఫ్ B అన్నాడు. అంటే R డివైడెడ్ బై Q అంటే ఏంటి? R ఈజ్ ద మదర్ ఆఫ్ Q. సో ఆటోమేటిక్గా Q అనేది Rకి సన్నో డాటర్ ఏదో ఒకటి అవుతుంది కదా. సో ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు, చైల్డ్ అని పెట్టుకోవచ్చు. ఓకే, ఈమె ఏమవుతుంది? ఈమెకి Qకి మదర్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటి? P = R మీన్స్ వాట్? హియర్ ఇక్కడే ఉంది. P = R మీన్స్ A = B మీన్స్ A ఈజ్ ద సిస్టర్ ఆఫ్ B అని. వీళ్ళిద్దరు సిస్టర్స్ అంటున్నారు. సో P ఈజ్ ద సిస్టర్ ఆఫ్ అంటే వీళ్ళిద్దరు సిస్టర్సే కదా, వీళ్ళిద్దరు సిస్టర్స్. సో రిలేషన్ ఏమవుతుంది వీళ్ళిద్దరికి? ఇప్పుడు క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు? ఇప్పుడు ఈ Q అనేవాడికి P అనేది ఆంట్ అవుతుంది, R మదర్ అవుతుంది. ఎట్లా అయినా మనం చూసుకోవచ్చు. Q వచ్చి Rకి సన్ అవుతాడు, డాటర్ అవుతుంది, ఏదో సంథింగ్ అవుతుంది, ఇట్లా అవుతుంది రిలేషన్. సో ఇప్పుడు మనం సింపుల్గా ఆన్సర్ అనేది చెక్ చేసుకోవచ్చు. P ఈజ్ ద ఆంట్ ఆఫ్ Q. P ఆటోమేటిక్గా Qకి ఆంట్ అవుతుంది కదా, వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టర్ కదా. మనకి ఇక్కడ ఫస్ట్ వన్లో ఆన్సర్ వచ్చేస్తుంది. కావాలంటే సెకండ్ వన్ ఇవి చెక్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇది అనమాట. ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్లో ఏంటంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి క్వశ్చన్ అనేది. వీళ్ళ రిలేషన్ ఇట్లా చూసుకోవాలి. సో అట్లా అది కొంచెం ప్రాక్టీస్ అయితే మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా? ఈ విధంగా అడుగుతాడు. టైప్ 2లో టైప్ 3లో కోడింగ్ మోడల్ ఈ విధంగా అడుగుతాడు. ఓకే.